జై శ్రీ వసవినిగా పరమేశ్వరి మాతాకి. భాస్కరాచార్యులు వారు అగ్నిగుండ ప్రవేశానికి మీరంతా వీర కంకణాలు ధరించుకోవడానికి దేవాలయంలోకి రండి అని కానీ అందరూ లోపలికి వెళుతూ ఉన్నారు కంకణాలు ధరించుకోవడానికి. కానీ ఈ మాటలు ఇందాక నుంచి ఇష్టం లేనటువంటి కొంతమంది వైష్ణవులు వ్యతిరేక వర్గంగా నిలబడ్డారు. వాళ్ళంతా కోపంతో ఈ సభలో కుసుమ శ్రేష్ఠి దగ్గరికి వచ్చారు. ఏమయ్యా కుసుమ శ్రేష్ఠి, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకయ్యా పిలిపించావు? నీ కూతురు పెళ్లి ఏర్పాట్లేదో మాట్లాడదాం, సమావేశం అంటే కదా. మేము విశాఖపట్నం నుంచి, భీమవరం నుంచి, అనకాపల్లి నుంచి, నిడదవోలు నుంచి, సామర్లకోట నుంచి మా వ్యాపారాలు మానుకొని మేము శుభకార్యం చేద్దాం చూద్దాం అని ఇంత దూరం వస్తే నువ్వు చేస్తే పెళ్ళైనా చేయాలి, లేకపోతే దానికి కావలసిన కారణాలైనా ఆలోచించాలి. ఆ చిన్నపిల్ల వాసవి తనకు తెలుసో తెలియకో ఏదో చెప్తే మీరు కూడా గుండ ప్రవేశం చేస్తారా? ఆమెకు బుద్ధి చెప్పి పెళ్లి పంపించాల్సింది పోయి ఆమెతో పాటు మీరు అగ్నిగుండ ప్రవేశం చేస్తారా? మీకేమైనా మతి భ్రమించిందా? ఊపిరి కలిగిన ఉప్పొంగుచు మన ముర్మిన్ బతుకగవచ్చు, బాగు కలిగి భార్య బిడ్డలతో కాపురములు చేయగవచ్చు. ఊపిరుంటే ఏ చిన్న ఉప్పు వ్యాపారమైనా చేసుకుని బతకచ్చు, ఉప్పొంగునైనా బతకచ్చు, కానీ చచ్చి సాధించేది ఏమిటయ్యా? మీరు ఒకసారి కాదు 100 సార్లు దూకితే దూకండి, మాకు మాత్రం అగ్ని ప్రవేశం చెయ్యం అని వీళ్ళు అన్నారు. ఇలా 2 వర్గాల మధ్య వాగ్యుద్ధం నడుస్తూ ఉండగా భాస్కరాచార్యులు వారు వెంటనే వేదిక మీదకి వచ్చారు. ఓ బంధువులారా, మీరంతా శాంతించండి. అమ్మవారితో గుండ ప్రవేశం చేస్తామనే వాళ్ళు ఈ పక్కకి రండి, లేదు భోగాలే కావాలనుకున్న వాళ్ళు ఈ పక్కకి రండి అనగానే క్షణంలో 2 వర్గాలుగా చీలిపోయినారు 714 గోత్ర బంధువులంతా. ఇటువైపు వాళ్ళందరినీ లెక్క పెట్టాడు గురువు గారు, 612 గోత్రాలు అయినారు. ఇటువైపు గుండ ప్రవేశం వాళ్ళని లెక్క పెట్టాడు, వాళ్ళంతా 102 మంది దంపతులైన గోత్రాలు వాళ్ళు అయినారు. వెంటనే ఈ 612 గోత్రికులు 102 గోత్రికులతో అంటున్నారు, ఏమయ్యా మనం సంపాదించిన డబ్బు బంగారం దేనికయ్యా సంపాదించి గుండెలో దూకితే ఏ ఉపయోగం? ఇంత ఆస్తిని సంపాదించి ఇంత ధనం సంపాదించి ఉపయోగం లేకుండా అయిపోతుంది, మాకు ఇహభోగాలే ముఖ్యం అన్నారు వీళ్ళు. అప్పుడు 102 గోత్రికులు అంటున్నారు, అస్థిరం జీవనంలోకి అస్థిరం యవ్వనం ధనం. ఈ రోజు మీరు జీవించి ఉన్నా రేపైనా మీరు మరణించవలసిందే. ఓ బంధువులారా, మనుష్యాణం సహస్రేషు కస్సిద్య తతసిద్ధయే యతతామపి సిద్ధాన కస్సిన్మాం వేది తత్వతః అని గీతా వాక్యం. అనగా వేలాది మంది మనుషులు భగవంతుణ్ణి ధ్యానిస్తే ఆ వేలాది మందిలో 100 మందికి ముఖ్య భక్తులుగా భగవంతుడు నిర్ణయిస్తే ఆ 100 మందిలో ఒక్కడికి మోక్షం ఇస్తాడట భగవంతుడు. అలాంటిది మనమంతా వాసవితో పాటు మోక్షానికి వెళ్ళడానికి అగ్నిగుండ ప్రవేశానికి సిద్ధం కాండి. అపకీర్తి పనులల్లా ఆచరింపుచును వెలయ శతాబ్దములు వెలయుట కంటే పాపాలు అన్యాయాలు దుష్టకార్యాలు చేస్తూ నిండు 100 ఏళ్ళు జీవించే కన్నా ఒక ధ్రువుని మాదిరిగా, మార్కండేయుని మాదిరిగా, ప్రహ్లాదుని మాదిరిగా అల్పకాలం మంచి కోసం మనం జీవించిన కీర్తి ప్రతిష్టలు మనకు ఉంటాయి. కాబట్టి ఓ బంధువులారా, కర్తవ్యం తెలియని కాకి 100 ఏళ్ళు బతికినా ఏమి సార్థకం? మందమతి కలిగిన కొండ సిలువ 1000 ఏళ్ళు బతికినా ఏమి సార్థకం? పాపాత్ముడైన మనిషి 100 ఏళ్ళు జీవించిన వ్యర్థం. మీరు మాతో పాటు గుండ ప్రవేశం చేయండి, మోక్షానికి వెళదాం అని వీళ్ళు వాళ్ళతో అన్నారు. వెంటనే వీళ్ళు అంటున్నారు, ఎవరు? 612 గోత్రికులు అంటున్నారు, ఓ బంధువులారా, నిజానికి మీతో విరోధం పెట్టుకోవాలని మాకు లేదు, కానీ మా బాధ ఏమిటో కొంచెం చెప్తాం, మా బాధ కూడా కాస్త వినండి. ఏమిటంటే కాసేపు ఇలా కళ్ళు మూసుకొని మనం చనిపోయాం అని ఆలోచిస్తే అమ్మో మాకు బతకాలని అనిపిస్తుంది. మీరు ఒకసారి కాదు 100 సార్లు గుండంలో దూకితే దూకండి. విష్ణుమూర్తి పుష్పవిమానం తీసుకొచ్చి, వింటున్నారా? విష్ణుమూర్తి పుష్పవిమానం మా ఇంటి ముందుకు తీసుకొచ్చి రెండయ్యా వైకుంఠానికి వెళదాం అంటే ఆ వైకుంఠానికి ఆయన పుష్పవిమానికి ఆయన కొబ్బరికాయ కొట్టి దండం పెడతామే తప్ప మాకు యహభోగాలే కావాలి, మీ పరమోక్షాలు మాకొద్దు అనేశారు ఈ 612 గోత్రికులు. వెంటనే కుసుమ శ్రేష్ఠి గారికి బలవంతం చేయకుండా ఇలా అంటున్నారు, ఓ బంధువులారా, ఓ 612 గోత్రికులారా, మీ క్షేమం కోసం ఒక మాట నేను చెప్తాను, మరి వింటారా అన్నారు. అగ్నిగుండ ప్రవేశం తప్ప మీరు ఎన్నైనా చెప్పండి మేము వింటాం అన్నారు వీళ్ళు. అలాంటప్పుడు మీరు అగ్నిగుండ ప్రవేశం ఇష్టం లేని మీరు మోయగలిగినంత డబ్బు, మోయగలిగినంత బంగారం, మనోరమాణిక్యాలు ఏవైతే ఉన్నాయో సంపదలు అవన్నీ మూటలుగా కట్టుకొని మీ భార్య పిల్లల్ని వెంటబెట్టుకొని ఈ 18 పట్టణాలు విడిచిపెట్టి ఎక్కడికైనా పారిపోండి
అన్నాడు కుసుమశ్రేష్ఠి గారు. ఆ మాట వినడమే కోపం పెరిగిపోయింది వీళ్ళందరికీ. ఏమయ్యా నువ్వు అధ్యక్షుడివా, నువ్వు పెద్ద శ్రేష్ఠివా, ఏంటి నువ్వు చెప్పిన మాట వింటే అగ్నిగుండ ప్రవేశం చేస్తే మేము చేసినట్ట, లేకపోతే మేము ఊళ్ళు విడిచిపెట్టి పారిపోవాలా, ఇదేం కుల పెద్ద, ఈ పక్షపాతం ఏమిటి అని మొత్తం ఒక్కసారిగా కోపం వచ్చి వాళ్ళంతా దూషిస్తున్నారు. కుసుమశ్రేష్ఠి గారు అన్నారు, నాయనా ఆగండి ఆగండి, శాంతించండి, ఇది మీ క్షేమం కోసమే అన్నాడు శ్రేష్ఠి గారు. వీళ్ళన్నారు, ఏమిటండి మీరు మా క్షేమం కోసం చెప్పేది, మీరు వాళ్ళ గుండ ప్రవేశం చేసేస్తే ఇక జీవించి ఉన్న మాదే కదా పెనుగొండ రాజ్యం, మేమే పరిపాలించుకుంటాం, మీరు గుండంలో దూకి మేము ఊళ్ళు విడిచిపెట్టి పారిపోయి పెనుగొండను శ్మశానం చేద్దామని మీ ఉద్దేశం, ఇందులో మా క్షేమం ఏమిటో చెప్పండి అన్నారు 612 గోత్రీకులు.